500 కోట్ల రూపాయల ఖర్చు, 61 ఎకరాల్లో ఏర్పాటైన సువిశాల సామ్రాజ్యం, 7 బ్లాకుల్లో కళ్ళు చెదిరేలా ఈ ప్యాలెస్ నిర్మాణం. ఒక్క బాత్రూమ్ నిర్మాణానికే 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని టీడీపీ ఆరోపిస్తున్న మాజీ సీఎం జగన్ రుషికొండ ప్యాలెస్ కథ ఇది. ఇన్నాళ్లకు ఈ ప్యాలెస్లో ఏముందో బయటపడింది. అధికార మార్పిడి జరగగానే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూటమి నాయకులతో పాటు మీడియాను వెంటపెట్టుకుని వెళ్ళి మరి ఈ రుషికొండ ప్యాలెస్ మొత్తాన్ని పరిశీలించారు. ఆ విజువల్సే ఇవి. ఇన్నాళ్ళు అక్కడ ఏం కడుతున్నారో తెలియదు. ఓసారి రిసార్ట్ అన్నారు, మరోసారి పర్యాటక శాఖ బిల్డింగులు అన్నారు. విశాఖ సముద్ర తీరంలో రిషికొండకు బోడిగుండు కొడుతూ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని ప్రతిపక్షాలు గోల చేసిన, కోస్తా తీరంలో కట్టడాల నిర్మాణం ఏంటని ఎన్జీటీ కీవాట్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వంలో ఈ నిర్మాణాలు ఆగలేదు. విశాఖను రాజధానిగా చేసుకుని అప్పటి సీఎం జగన్ ఈ ప్యాలెస్ నుంచే పరిపాలన చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఏనాడు దీనిపై మాజీ సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయకపోయినా విశాఖ నుంచి పరిపాలన ఖాయమనైతే చాలాసార్లు బహిరంగంగానే చెప్పడంతో ఈ భవంతులే సీఎం అధికారిక నివాసం అనే టాక్ బలంగా నడిచింది. అయితే అది తీరకుండానే వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇన్నాళ్లకు అసలు ఈ భవంతిలో ఏమున్నాయనే విషయాలు ఇలా వెలుగు చూశాయి. ఈ భవంతుల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టీడీపీ ఆరోపిస్తుంటే ఈ ప్రాజెక్టు కోసం కనీసం 200 కోట్ల రూపాయల పైనే ఖర్చు పెట్టారని టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు అప్పట్లోనే కథనాలు రాశాయి. మొత్తంగా ఇన్నాళ్లకు ఈ రుషికొండ రాజ్మహల్ రహస్యమైతే బయటపడిందన్నమాట.